ఈ యొక్క దివ్య ప్రసాద ఆరాధనలో ఎంతో మంది సాక్షులుగా కృతజ్ఞత తెలియజేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ విధంగా నేను ఈ దివ్య ప్రసాద ఆరాధనలో ప్రార్థించాను, దేవుడు నా మౌనం ఆలకించాడు, నా వేడుకలను ఆలకించాడు, నేను వస్తుందనుకున్న పెను ప్రమాదం దేవుడు నన్ను కాపాడాడు, ఈ విధంగా నేను సత్యవరంలో ఉన్నాను, నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుడు సురక్షితంగా వచ్చాడు అని సాక్షులుగా ఎంతో మంది ఉండబోతూ ఉన్నాము, వచ్చాము, దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అదేవిధంగా మరికొంతమంది, అయ్యా నా ఈ జీవితంలో నా శక్తి నాకు సరిపోవడం లేదు, ఈ బాధలను భరించలేకపోతున్నాను, ఈ కష్టాలను బయట రాలేకపోతున్నాను, మీరు మాత్రమే నాకు ఈ విధంగా శక్తిని ఇవ్వగలరు, స్వస్థతను ఇవ్వగలరు, జీవంతో నింపగలరు, నా సమస్యలను బయటకు తీసుకు రాగలరు అని ఎంతో మంది ప్రార్థన చేయడానికి, స్తుతించడానికి వచ్చిన వారు ఎంతో మంది. నేను అనేక మార్గాలను వెతుకున్నాను దేవా, అనేక మార్గాలు నేను చూశాను దేవా, ఏ మార్గము అన్ని మార్గాలు మూసివేయబడ్డాయి, చివరికి నీవే మా ఆశ, నీవే మాకు తోడు అంటూ ఆ ప్రభువుని సహాయం అడుగుతూ ఈ దివ్య ప్రసాద ఆరాధనలోకి వచ్చున్నాము. ఈరోజు ప్రభు మనకి ఇస్తున్న మాట, భారము చేయాలని సులభులున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తా. నీ సమస్యలు నాకు తెలుసు, నీ ఇబ్బందులు నాకు తెలుసు, నీ వేదనలు నాకు తెలుసు, నీ శోధన నాకు తెలుసు. నా సన్నిధికి వచ్చి నీ ఎంత ప్రేమమయుడో నువ్వు గ్రహించు, నా సన్నిధికి వచ్చి నీ ఎంత దయామయుడో నువ్వు తెలుసుకో, నేను ఎంతగా కరుణించేవాడిని నువ్వు గ్రహించుకో, ఎంతగా నేను ప్రేమిస్తున్నానో నువ్వు తెలుసుకో అంటూ ఈరోజు ఆ యొక్క ప్రభు మనందరికీ కూడా యొక్క ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, స్తుతించడానికి వచ్చిన వాళ్ళు ఉన్నాం, దేవుని సహాయ సహకారాన్ని అడగడానికి వచ్చిన వాళ్ళను ఉన్నాము. ఈరోజు ఆ ప్రభువుని స్తుతించడానికి వచ్చినటువంటి మనకు ఎటువంటి దీవెనలు వస్తాయో, ఎటువంటి వరాలు వస్తాయో, ఎటువంటి అనుగ్రహాలు వస్తాయో మనందరం కూడా లోతుగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథము 103వ కీర్తన 1వ వచనం చదవగలమా? నా తింపుము, నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును స్తుతింపుడు. నా ఆత్మ ప్రభువును స్తుతింపుము. చూడండి, కీర్తనకారుడు దావీదు మహారాజు అన్నాడు, అతని ఉపకారాలను చేసే పరలోకము, అతను చేసిన మేలులో దేనిని మరవమాకు. నీ జీవితంలో ఎంత మేలుగా చేశాడో, ఎంతగా గొప్పగా ఆశీర్వదించాడో, ఎంతగా నిన్ను దీవించాడో, నువ్వు దేనిని మరవకము. వాటన్నిటిని కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించు, వాటన్నిటిని కూడా వందనాలు చెల్లించు, వాటన్నిటిని కూడా వందన సమర్పణ చేయి. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా దివ్య పూజలో ఒక ప్రార్థన అనేది ఉంటుంది. ఏమిటో ప్రార్థన అంటే, మన దేవుడికి వందనాలు సమర్పించడం ద్వారా, దేవుడికి కృతజ్ఞత చెల్లించడం ద్వారా మన దేవుడికి గొప్ప దేవుడు అయిపోడు, మన దేవుడి యొక్క రాజ్యాంగంగా ఆయన పొందడు. నీ వందనాల ద్వారా ఆయనకు వచ్చే లాభం ఏమీ లేదు, నువ్వు వందనాలు చెల్లించడం ద్వారా ఆయనకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు. కానీ నువ్వు నేను ఆయనకు కృతజ్ఞత చెల్లించడం ద్వారా ఆయన రక్షణకు పాత్రలు అవుతూ ఉన్నాము, ఆయన ఇచ్చే దీవెనకు మనం పాత్రలు అవుతూ ఉన్నాము, ఆయన ఇచ్చే ఆ యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉన్నాము. ఈరోజు నువ్వు నేను ఆ కృతజ్ఞత చెల్లించడం ద్వారా నీ దేవుడు నా దేవుడు గొప్ప దేవుడు అయిపోడు, కానీ మనము దేవునికి ప్రేమకు చిన్నగా తయారవుతూ ఉన్నాము. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క దీవెనలు పొందడానికి
ఈరోజు చదివిన సువిశేష పట్టణంలో 10 మంది కుష్ఠరోగులు వచ్చి, అయ్యా దావీదు కుమారా కరుణింపు అని ప్రార్థన చేస్తున్నారు. మీరు వెళ్ళి అచ్చులు కనిపించడని 10 మందిని పంపించి ఉన్నారు. ఈ 10 మంది కూడా వెళ్ళి అచ్చులు కనిపిస్తే అందరూ కూడా స్వస్థత పొందారు. అప్పటి వరకు కృంగి కృషించిపోయి నిరాశతో మమ్మల్ని కూడా అంటరాని వాళ్ళగా చూశారు. మాతో ఎవరు కూడా మాట్లాడలేదు, మమ్మల్ని అందరూ కూడా ఈ విధంగా చేదరించుకున్నారు అని బాధపడి ఆ స్వస్థత పొందినటువంటి ఆ స్వస్థతను వారు గ్రహించలేక ఒక్కరు మాత్రమే ఫలానా వ్యక్తి ద్వారా నేను స్వస్థత పొందాను, ఒక్కరు మాత్రమే ఆ యేసు ద్వారా నేను రక్షణ పొందాను, ఒక్కరు మాత్రమే ఆ ప్రభు ద్వారా నేను స్వస్థత పొందాను, ఒక్కరు మాత్రమే ఆ దేవుని ద్వారా నేను స్వస్థత పొందాను. ఆ ప్రభువుకి కృతజ్ఞత చెల్లించడానికి వచ్చున్నారు. ఈరోజు బహుశా మనము కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘంలో కొద్ది మంది మాత్రమే నా దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేశాడు, నా దేవుడు నా జీవితంలో స్వస్థత కుమరించాడు, నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు అని విశ్వసించి ఆ సమరయుడు ఏ విధంగా అయితే ఆ ప్రభు సన్నిధికి వచ్చి అయ్యా నీ ద్వారా స్వస్థత పొందాను అని ఆ స్వస్థత నిదర్శనంగా వచ్చి కృతజ్ఞత చెల్లించారు. ఈరోజు నువ్వు నేను ఆ సాక్షులుగా ఉన్నా. నీ విశ్వాసమైన స్వస్థపరచాలి, నీ విశ్వాసాన్ని జీవించబోతుంది. నీ విశ్వాసమే నీ పాత్రల కనుక మారబోతుంది, నీ విశ్వాసమే నీకు దీవెనలు కురవబోతూ ఉన్నాయంటూ ఆనాడు ఆ సమరయుడికి ఆ యొక్క ప్రభువు ఆజ్ఞాపించిన విధంగా ఈ రోజు నువ్వు చేసే ప్రార్థన, ఈ రోజు నువ్వు ఇచ్చే ఈ వందన సమర్పణ, ఈ రోజు నువ్వు చేసే ఈ త్యాగము వృధా కాకుండా పోదు, వృధాగా పోదు. సహోదరులారా, ఆ యొక్క దేవుని యొక్క దీవెనలు ఈ యొక్క ప్రార్థనకు ఫలితం రాబోతూ ఉన్నాయి. నీ విశ్వాసాన్ని దేవుడు దీవించబోతూ ఉన్నారు. ఆయన ఏం చేశాడు మనకు? ఆయన అంతగా ఉపకారాలు ఏం చేశాడు? బాధగారి నా జీవితంలో అన్ని కష్టాలేనండి, నా జీవితంలో అన్ని ఇబ్బందులేనండి, నా ఈ జీవితంలో అన్ని వ్యాధులు బాధలు కష్టాలు, పెళ్ళైనప్పటి నుంచి బాధలేనండి, పుట్టినప్పటి నుంచి బాధలేనండి, నాకు అన్ని కూడా సమస్యలేనండి, నాకున్న ఈ సమస్యలు చూసి నేను ఏ విధంగా దేవుని వందనాలు చెల్లించగలను, నాకు ఈ సమస్య నుండి ఏ విధంగా కృతజ్ఞత చెల్లించగలను, నాకు ఈ సమస్య నుండి దేవుడిని ఏ విధంగా వందనాలు చెల్లించగలను? ఏ రోజు కూడా సంతోషంగా ఉన్న సందర్భాలు లేవు, ఏ రోజు కూడా ఆనందంగా ఉన్న సందర్భాలు లేవు. ఏం చేశాను దేవుడికి వందనాలు చెల్లించాలని ఎంతో మంది నిరాశతో నిస్పృహతో ఉన్న కష్టాలను కూర్చి బాధపడుతూ నిరసించిపోతుంది. మనకు ఈరోజు ప్రభు ఇచ్చే సందేశం, ఈరోజు ప్రభు మనందరికీ ఇచ్చే సందేశం, నీ దేవుడు నీ జీవితంలో ఎన్ని గొప్ప అద్భుతాలు చేశారో నువ్వు గ్రహించాలి అంటే, నీ జీవితంలో నేను ఎంతగా ఆశీర్వదిస్తున్నారో నువ్వు గ్రహించాలి అంటే, నేను ఎంతగా ఆశీర్వదిస్తున్నారో నువ్వు గ్రహించాలి అంటే, ఓ నా ప్రియమైన బిడ్డ, ఓ నా విశ్వాసి, ఒక్కసారి నువ్వు వెళ్ళి హాస్పిటల్లో చూడు, ప్రభుత్వ వైద్యశాలలో చూడు, ప్రభుత్వ యొక్క వైద్యశాలలో వెళ్ళి చూడు, హాస్పిటల్కి వెళ్ళి చూడు. కొంతమంది లక్షాధికారులు ఉంటారు, కోటేశ్వరులు ఉంటారు, పేరు ప్రఖ్యాతులు గల వాళ్ళు ఉంటారు. ఎన్ని కోట్లు ఉన్నా ఎన్ని ఆస్తులు ఉన్నా ప్రాణాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితి, ప్రాణాన్ని కాపాడుకోలేని పరిస్థితి. ఈ ప్రాణం కాపాడుకోవడం కోసం సమస్తాన్ని కూడా అమ్మి వేసుకొని అప్పులు చేసి అడిగిన ప్రాణాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నారు. తమకున్నటువంటి అనారోగ్యం ఆ వ్యాధి నుండి బయటకు రావడం కోసం ఎన్నో అప్పులు చేసి ఆ డబ్బులు అందిస్తూ ఉన్నారు. ఈరోజు బహుశా ఆరోగ్యంగా ఉన్న మనకు యొక్క ఆరోగ్యం విలువ తెలియదు. రోజుకి 24 గంటల పాటు కష్టపడుతున్న మనకు ఈ యొక్క ఆరోగ్యం విలువ తెలియదు.
ఎంత డబ్బు ప్రయోజనం ఏంటి? ఎన్ని కోట్లు ప్రయోజనం ఏంటి? లక్షాధికారులు ఉన్నారు, కోటేశ్వరులు, ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కష్టపడేదానికి 5,000 కనీసం రుచికరమైన రోజు చెప్తారమ్మా. రెక్కాడితే కానీ దొంగ ప్రజలు రోజు కష్టపడే వాళ్ళు రుచికరమైన భోజనం చేయగలరు, సంతోషంగా ఆరోగ్యంగా ఉండగలరు. ఆస్తి పాత్రలు ఉన్నవాడు, డబ్బు ఉన్నవాడు ఎవరు కూడా వారు ఉన్నటువంటి ఆ ధనాన్ని వాడు ఆనందంగా ఆస్వాదించలేకపోతున్నారు. కనీసం టీ తాగాలని సౌకర్యాల వద్దనే పరిస్థితి, ఉప్పు కనీసం సక్రమంగా తెలియని పరిస్థితి, చక్కగా సరిగ్గా ప్రయాణాలు చేయలేని పరిస్థితి. ఈరోజు నీ దేవుడిని ఎంతగా జీవించారో, ఎంత ఆరోగ్యంగా ఉంచారో, ఎంతగా నీ యొక్క కుటుంబాన్ని ఆశ్రయిస్తున్నారో, ఎటువంటి అడ్డురోగం కూడా కాపాడుతున్నారో ఆలోచించు. నీ కుటుంబంలో దేవుడి ఆరోగ్యాన్ని గురించి, నీ బిడ్డల పట్ల దేవుడి ఆరోగ్యాన్ని బట్టి, నీ కుటుంబ ఆరోగ్యాన్ని బట్టి దేవుడికి నువ్వు ఎన్ని మేలు చేసినా, ఎంతగా కృతజ్ఞత చెల్లించినా ఆయన ఉపకారాలకు మనం వేరే చెల్లించదు. ఈరోజు ఆ ప్రభు దీవెన కావాలి, ఆ ప్రభు ఎంతగా దీవించాలో మనకు కావాలి అంటే ఒక్కసారి ఆ యొక్క ప్రభుత్వ వైద్యశాలకు వెళితే బిక్కుమంటూ ఎవరు లేక ఎంతో నిరాశతో నిస్పతో ఆ భర్త కోసమో, బిడ్డ కోసమో, తల్లి కోసమో, తండ్రి కోసమో బాధపడుతూ కుంగి కృషించిపోతున్న కుటుంబాలు ఎన్నెన్నో. ఈరోజు నువ్వు నమ్ముకున్న దేవుడు నీ ఇంటి చెంతకు ఇంటి అంటూ రోగాలు తీసుకురాలేదు. నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను ఆరోగ్యవంతుడిగా ఉంచారు. నువ్వు నమ్ముకున్న దేవుడిని నువ్వు ఆరోగ్యవంతులుగా ఉంచుతూ ఉన్నారు. ఈరోజు ఆ దేవుడికి వందనాలు చెల్లించడం మన బాధ్యత. ఇది మనం చేయవలసిన గొప్ప పని. ప్రియమైన సహోదరి సహోదరుడా, అదేవిధంగా నీ దేవుడు నీ జీవితంలో ఎంత గొప్ప మేలు చేశాడో, ఎంత గొప్పగా ఆశీర్వదిస్తున్నాడో నువ్వు తెలుసుకోవాలి అంటే ఒక్కసారి నువ్వు యొక్క జైలు చూస్తావు. జైలు ఎలా ఉందమ్మా? మీరు వెళ్ళొచ్చారు, మాకు వెళ్ళలేదు. జైలుకి వెళ్తే ఎంతో కష్టపడతా ఉంటారు. బానిస బ్రతుకు, బానిసగా బ్రతకాల్సి వస్తుంది. వాళ్ళు పడిన కష్టానికి వారు ప్రతిఫలాన్ని పొందలేరు. జీవజలాగా రేపటి రోజు మంచి రోజు రాకపోదా, రేపటి రోజు మంచి రోజు వస్తుంది కదా అని ఆ యొక్క బిడ్డను చూసుకోలేక, తల్లిని చూసుకోలేక, తండ్రిని చూసుకోలేక, భార్యను చూసుకోలేక, భర్తను చూసుకోలేక జీవజలాగా బ్రతుకుతున్నటువంటి కుటుంబాలు ఎన్నో. ఈరోజు దేవుడు మనందరికీ పరిపూర్ణమైన స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. దేవాలయానికి రావాలా వద్దా, దేవుడిని స్తుతించాలా వద్దా నిర్ణయం చేతుల్లో. నీ దేవుడిని బలవంతంగా రా అని పిలిచే దేవుడు కాదు. నీ దేవుడు బలవంతంగా వచ్చి ఇక్కడ కూర్చొని చెప్పేవాడు కాదు. ఆహ్వానాన్ని ఇచ్చే దేవుడు. వస్తే దీవెన పొందుతా, వస్తే ఆశీర్వాదాలు పొందుతా, స్వేచ్ఛ ఇచ్చినటువంటి దేవుడు. ఈరోజు బహుశా మనందరం కూడా స్వేచ్ఛామయులము. మనము పలానా చదువు చదవాలా వద్దా, పలానా ఉద్యోగం చేయాలా వద్దా, పలానా కూర వండుకోవాలా వద్దా, పలానా పని చేయాలా వద్దా అనే స్వేచ్ఛ స్వాతంత్రమయమైన జీవితం మనది. స్వేచ్ఛలో జీవిస్తున్న వాళ్ళ మనము. ఈరోజు ఇంత స్వేచ్ఛ ఇచ్చిన దేవుడు, ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతున్న మనకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పెద్దలు వచ్చినా, ఎంత కఠినమైన నీ భర్త, నీ భార్య అయినా సరే నువ్వు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నావు, స్వేచ్ఛగా జీవించగలుగుతున్నావు. ఈరోజు